ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, జూన్ 26 బుధవారం. నేటి మన ధ్యాన లేఖనం ఫిలెమోనుకు రాసిన పత్రిక 8, 9, 10 వచనాలు. కావున యుక్తమైన దాని గూర్చి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు బహుధైర్యము కలిగి ఉన్నను, వృద్ధుడను, ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనై ఉన్న పౌలు అను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరీ మంచిదనుకొని నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను. వ్యాఖ్యాన అంశం: పౌలు, ఒనేసిము, ఫిలెమోను. వ్యాఖ్యానాంశం: పౌలు, ఒనేసిము, ఫిలెమోను. వ్యాఖ్యానం: పౌలు రోమా చెరసాలలో బంధకాల క్రింద ఉన్నప్పటికీ దైవ సేవలో ఊరుకున్నవాడు కాక సువార్తను ప్రకటిస్తూ రాగా చెరసాల్లోనే ఈ ఒనేసిము అనబడిన ఒకడు దొరికి రక్షించబడ్డాడు. ప్రియులారా, సువార్తను చాటించండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం ప్రకారం సువార్త వలన మీరు కూడా పౌలు వలె అనేకులను కనగలరు. పిల్లలను గ్రహించేది యెహోవా బహుమానమే కనుక మీ అంబుల పొదిలో బాణముల వంటి వారు అనేక పిల్లలు మీకుంటే మంచిది. క్రీస్తు వచ్చినప్పుడు మీరు సిగ్గునొందక గొప్ప బహుమతి పొందుతారు. కీర్తనల గ్రంథం 127వ కీర్తన 3, 4, 5 వచనాల్లో వ్రాసిన ఈ ప్రమాణమును స్వీకరించండి. క్రొత్తగా పుట్టిన ఈ ఒనేసిము కొరకు పౌలు మళ్ళీ ఫిలెమోను ఇంట చోటు వెతుకుతూ ఉన్నాడు. అవును, ఎచ్చట అతడు చెడ్డ పేరు పొందాడో రక్షించబడిన ఒనేసిము వెళ్ళి అచ్చటనే క్రీస్తు పేరిట మంచి పేరు పొందాలి. అలాగూ ఫిలెమోనుకు పౌలు ఆజ్ఞ ఇవ్వగలడు, కానీ ఆజ్ఞ కంటే ప్రేమ మంచిదని చెప్పి పౌలు ఒక చక్కని ప్రేమ సలహాను ఫిలెమోనుకి ఇస్తూ ఉన్నాడు. ఇప్పటికీ పౌలు ముసలితనంలో ఉన్నాడు. అయినప్పటికీ ఆ ముసలితనంలో సహితం ఫలం కంటున్నాడు. ఎట్లు? సువార్త వలననే. దీనికి కీర్తనల గ్రంథం 92వ కీర్తన 15వ వచనం మిక్కిలి ఆదరణీయంగా ఉంది. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.